వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. స్కామ్ తో సంబంధం ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ను సీజ్ చేసింది. అందులో ఉన్న నిందితులను కూడా అదుపులోకి తీసుకుంది. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. పెట్టుబడుల పేరుతో 850 కోట్ల రూపాయల స్కామ్ చేసిన అమర్దీప్ ఇందులో వచ్చిన 14 కోట్ల రూపాయలతో చార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల క్రితం ఇదే ఫ్లైట్ లో అమర్దీప్ సహా మరికొందరు కీలక వ్యక్తులు దుబాయ్ కి పారిపోయారు. మెడికల్ ఎమర్జెన్సీ పేరిట చార్టెడ్ ఫ్లైట్ ను దుబాయ్ నుంచి హైదరాబాద్ కు పంపారు నిందితులు. కానీ ఎమర్జెన్సీ ఏమీ లేకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు చార్టెడ్ ఫ్లైట్ ను సీజ్ చేశారు. ఫ్లైట్ లో ఉన్న నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 15న ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలా, డైరెక్టర్ కావ్య నల్లూరిలను అరెస్ట్ చేశారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన ఫాల్కన్ కంపెనీ అమాయకుల నుంచి కోట్ల రూపాయలను దోచుకుంది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లు పేరిట ఏకంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 850 కోట్ల రూపాయలను డిపాజిటర్లకు తిరిగి చెల్లించింది. కానీ మిగిలిన 850 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండానే బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 6979 మందిని మోసం చేసింది ఫాల్కన్ కంపెనీ. ప్రజలను దోచుకుని దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ సహా మరికొందరు కీలక వ్యక్తులకు పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.